నిన్నటి ఎపిసోడ్లో అనగా గత ఎపిసోడ్లో మనమందరం కూడా చివరి వాక్యంలో ఏం చెప్పారు జగద్గురు శంకరాచార్యులు అంటే, కేవలం శివుడు మాత్రమే మహాదేవం దేవం భజే. శివుడు మాత్రమే దయామయుడు, కరుణామయుడు. ఇతర దేవతలు ఉండొచ్చు, కానివ్వండి శివుడు మాత్రమే ఎలాంటి వారంటే, మీరు ఏది లేకున్నా కానివ్వండి కేవలం జలము మాత్రమే ఆ స్వామివారికి అర్పించినట్లే తప్పకుండా మన కోరికలు తీర్చినటువంటి భోలాశంకరుడు. అతడే దయామయుడు. ఏదీ కోరడం లేదు అతను. ఏది మనం ఫలము కానివ్వండి, పుష్పాలు కానివ్వండి ఏదీ కోరడం లేదు. కేవలం మాత్రమే బుక్కిర భక్త కన్నప్ప లాంటి వారు ఏం చేశారండి, కేవలం నీళ్లు మాత్రమే, ఆ జలం మాత్రం తీసుకువెళ్ళి తన నోట్లో తీసుకుపోయి స్వామివారికి అభిషేకం చేసి భక్త కన్నప్పగా స్వామివారి యొక్క దర్శనం సౌభాగ్యం పొందినటువంటి వారు. అలాగనే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే, కనీసం జలము స్వామివారికి జలము సమర్పించినట్లయితే చాలు, మన జీవితం ధన్యమైపోతుంది. ఆ జలము స్వామివారిదే అయినా కానివ్వండి, మనం స్వామివారికి శివాలయాల్లో కానివ్వండి ఎక్కడైనా శివాలయం కనిపించినట్లే ఓం నమ శివాయ అంటూ, శ్రీ శివాయ నమస్తుభ్యం అంటూ తప్పకుండా ఆ జలాభిషేకం చేయండి. మనలో ఉన్నటువంటి తప్పకుండా ఏవైతే కోరికలు ఉంటాయో తీరిపోతాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం అవుతుంది. ప్రతినిత్యం కూడా ఉదయం లేవంగానే శివాలయానికి వెలిసి కనీసం ఒక చెంబెడు రాగి చెంబుతో నీళ్లు, ఆ జలం స్వచ్ఛమైనటువంటి జలాన్ని తీసుకుపోయి ఆ స్వామివారికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా కరుణామయుడు భోలాశంకరుడు. గొప్ప గొప్ప రాక్షసులకే అతడు తాను వరాలు ఇచ్చినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో కేవలం మాత్రమే భోలాశంకరుడు అంటారు. అందుకే గత ఎపిసోడ్లో ఏమన్నారంటే, అయ్యా శివయ్య, మీకన్నా ఇతర దేవతలు ఉండొచ్చు, కానీ మీలాంటి దేవుడు అసలు ఎవరైనా ఉన్నారా? ఇతర దేవతలకు మొక్కినంత మాత్రాన ఎలాంటి ఫలితాలు రావు. కేవలం మాత్రం మీకు మాత్రం ఏది లేకున్నా పర్వాలేదు, అది కావాలి ఇది కావాలంటూ లేదు. కేవలం ఒక చెంబెడు నీళ్లు, ఒక చెంబెడు జలం మీకు సమర్పించి అభిషేకం చేసినట్లయితే ధన్యమైపోతారు, సంతోషపడిపోతారు ఓ శివయ్య అన్నటువంటి విషయానికి మనం తెలుసుకోవాల్సినటువంటి గత ఎపిసోడ్లో. అనగా శివయ్యకు కావాల్సింది కేవలము జలము మాత్రము. జలము అనంతరం పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అందుకే అభిషేక ప్రియుడైనటువంటి ఆ శివుడు. కావున భక్త మహాశివులారా, మనం అనుకున్నటువంటి ఏదైనా సాధించుకోవాలంటే ప్రతినిత్యము కానివ్వండి, కనీసం 3 నెలలు కానివ్వండి ఆ శివయ్యకు జలాన్ని సమర్పించండి. ఎలా సమర్పించాలి? స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, ఆ భావనతో శివా శివా ఓం నమ శివాయ అన్నటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ, అయ్యా శివయ్య, నాకు కాపాడినటువంటి వాడివి నీవయ్యా, నాకు కావలసినటువంటి ఉద్యోగం ఇచ్చినటువంటి నాథుడు నీవేనయ్యా. అందుకే పశుపతి అన్నటువంటి నామకరణం చేయబడ్డది. పశుపతి నాథుని యొక్క రథం చాలా గొప్పది. అనగా శివయ్యను ఎంత సంతోష పెడితే అంత బాగుంటుందన్నటువంటి విషయాన్ని గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఏంటిదంటే, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపనే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్తం జడమతి సమర్పైక్యం చేత సరసిజ ఉమానాథ భవతే సుఖేనా అవస్తుం జనైహా నా జానాతి కింహోం. ఆహా, ఎంత గొప్పదైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. మూఢమతులు అనగా మందుమతితో ఉన్నటువంటి మానవులు ఎలా జీవిస్తున్నారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయ్యా శివయ్య, మందబుద్ధితో ఉన్నటువంటి మానవులు ఎలా జీవిస్తున్నారయ్యా అంటే, గభీరే లోతైన మడుగులకు వెళ్ళి, అంటే దేనికోసం వెళ్తున్నారంటే కుసుమార్థం, కుసుమం అనగా పుష్పాల కోసం. నీకు అర్పించి ఇంతకన్నా మనం ఏమనుకున్నాం, కేవలం జలమైనా పర్వాలేదు స్వామివారికి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సమర్పిస్తే ఆ శివుడు సంతోషపడిపోతాడు. కానీ మందబుద్ధితో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, మీ పుష్పాల కోసం, కుసుమార్థం అర్థం కుసుమాల కోసం, మీ పుష్పాల కోసం
లోతైన మడుగులలో తిరుగుతున్నారు. ఎందుకు? మడుగులలో ఏముంటుందండి? తామర పుష్పం దొరుకుతుంది. ఆ పుష్పాలను తీసి స్వామివారికి అర్పించడానికి సమయకాలాపన చేస్తున్నారే, అదే చేస్తున్నారు. విజనే ఘోర విపణం, దట్టమైనటువంటి అరణ్యాలకు వెళ్ళి అక్కడ సమయకాలాపన చేస్తున్నారే. అంతేకాదు భ్రమించిపోతున్నారు. సమయం భ్రమలో చెందిపోతున్నదే. కుసుమార్థం జడమతి సమర్పైక్యం, మీకు సమర్పించడానికి మాత్రమే చేత సరసిజ ఉమానాథ. ఓ ఉమానాథ, స్వామి ఉమా శివుని యొక్క పట్టభురాని, ఆమెనే జగన్మాత జగదీశ్వరి పార్వతీదేవి. ఉమానాథుడు అన్నటువంటి స్వామివారికి మరో పేరు కూడా ఉంది, ఉమానాథుడు. భవతే, ఇలా ఏంటిది? ఇలా ఆ వస్తూ ఉంటే జన ఇహన జానాతి, ఈ విషయాన్ని భ్రమలో చెంది మానవుడు తెలుసుకోలేకపోతున్నాడయ్యా. కిం, ఎందువలన, కిం హో అన్నటువంటి విషయాన్ని ఎందువలన మానవుడు తెలుసుకోలేకపోతున్నాడయ్యా. లోతైన అడుగులలో తిరిగి అతను విసారిపోతున్నారు. కేవలం మీ పూలను తేవడానికి మాత్రమే, మీ పుష్పాలను తేవడానికి మాత్రమే ఒక దట్టమైనటువంటి అరణ్యంలో తిరుగుతున్నాడు మీకోసమే. కానీ వృధాపరమైనటువంటి నా జీవితం ఎందువలన ఈ అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు మానవుడు అంటూ, ఓ ఉమాపతి, ఓ భోలాశంకర, ఓ శివయ్య, ఓ మల్లికార్జున అన్నటువంటి విషయాన్ని, ఇన్ని విషయాలతో మనం స్వామివారిని కీర్తించిన, నామాలు చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ చూడండి, అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. కుసుమం అన్నటువంటి విషయానికి మనం తెలుసుకున్నట్లయితే, కుసుమం అనగా పుష్పం, 3 తకారాలతో ఉంటుంది. అది ఎలా ఉంటుంది? స్వామివారికి సమర్పించినట్లయితే ఎంత బాగుంటుందో చూడండి. తకారాలు 3 తకారాలతో ఉన్నటువంటి కేవలం మాత్రమే కుసుమం అనగా నమ్రత, సౌందర్యత, సుగంధత. ఈ 3 రకాలతో ఉన్నటువంటి కుసుమం నమ్రత. ఈ కుసుమంలో ఉన్నటువంటి ఏదైతే చైతన్యం, ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో అది మన వద్ద రావాలి. నమ్రతతో ఉండాలి. మానవుడైనటువంటి వాడు ఎలా జీవించాలంటే, కుసుమాన్ని చూసి, పుష్పం చూడండి ఎలా నమ్రతతో ఉంటుంది. ఎన్ని పూలు గుచ్చినా కానివ్వండి, సూదిలోకి వెళ్ళిపోయి ఆ మాలగా తయారవుతుంది కుసుమం, పుష్పం. అలాగని సౌందర్య ఎంత బాగుందబ్బా మల్లె పువ్వు, ఎంత బాగుందయ్యా అయితే తామర పువ్వు, ఎంత బాగుందయ్యా గులాబీ పువ్వు అంటాం. అలాగనే మరి సుగంధత కూడా ఆ పుష్పంలో ఉంటుంది. మల్లె మొగ్గలను చూసుకోండి ఎంత సుగంధం ఉంటుంది. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, మానవులో కూడా ఇలాంటి 3 గుణాలు రావాలి. ఆ 3 గుణాలు వచ్చినప్పుడే ఆ శివయ్యకు చాలా గొప్పగా మెచ్చుకుంటాడు స్వామి. నమ్రతతో ఉన్నటువంటి వ్యక్తే శివయ్యకు చాలా ప్రియమైనటువంటి వాడు. నమ్రతతో అంటే ఎవరు ఏమి చేసినా కానివ్వండి, తాను నమ్రతతో ఉండాలి. నమ్రత అంటే తన కుటుంబంలో చిన్న విషయాలకు, కుటుంబమే కాదు ఉద్యోగంలో కూడా చిన్న విషయాలకు తగాదాలు చేసుకొని అతడు జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. జీవితాన్ని కొన్ని క్షణాల్లో ఏమవుతున్నారంటే ఆత్మార్పణం చేసుకుంటున్నారు. నమ్రతతో ఉండాలి. జీవితంను ఎలా మలుచుకోవాలంటే, ఎలా ఉంటే అలా మలుచుకోవాలి. ఎలా నేను జీవిస్తున్నానంటే అలా దేవుడు ఎలాగైతే ఇచ్చాడో ఆ పరమాత్ముని యొక్క ధన్యవాదాలు చెప్తూ, కృప చెప్తూ, ఆ పరమాత్మునికి, ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ శివయ్యకు, స్వామి నాథ, ఓ ఉమాపతే, నాకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అదే బాగుందయ్యా అన్నటువంటి నమ్రతతో బ్రతికినటువంటి జీవితమే జీవితం. అది కావాలంటుండి ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారు. మరి సౌందర్యత అనగా ఎంత సుకుమారమైనటువంటి బ్రతుకు కావాలండి. ఓహో, ఫలానా రామయ్య వారి యొక్క కుటుంబంలో ఎంత గొప్పవాడై ఉన్నాడు, ఎంత ప్రపంచంలో అతని యొక్క పేరు వచ్చేసింది,
ఎంత భక్తిరత్నగా పేరు వచ్చేసింది. భావంలో అతని యొక్క ఉదయం లేవంగానే శివను ధ్యానం చేయడము, ఉదయం మధ్యాహ్నం కాగానే ఆ శివయ్యను ప్రార్థన చేయడము, సాయంత్రం కానివ్వండి ఆ యొక్క శివయ్యను ప్రార్థన చేయడం, అది సౌందర్యత. సౌందర్యత అంటే కేవలం తినడం, సుగంధపరమైనటువంటి మన దుస్తువులకు ఆ చందనము ఏవైతే ద్రవ్యాలు పూసుకోవడం, అది కాదు. మానవుని యొక్క సుగుణాలు ఏవైతే ఉంటాయో ఆ సుగుణాలు రావడమే అది మంచి సుగంధం. సౌందర్యత అంటే కేవలం మాత్రం మంచి దుస్తువులు వేసుకొని కేవలం మానవునిగా జీవించడం మాత్రం కాదు, సుగుణాలు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే దృష్టి మారిపోతే సృష్టి మారిపోతుంది. దృష్టి బాగుగా ఉండాలి మానవుంది, అప్పుడే సృష్టి అంతయు కూడా మారిపోతుంది. జగద్గురు శంకరాచార్యుల వారు అదే అంటున్నారు, అయ్యా నీ కోసం పుష్పాలను సమర్పించడాని కోసం మానవుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడయ్యా భ్రమ చెందుతూ అన్నటువంటి విషయం. ఎంత గొప్పదైనటువంటి పదాన్ని వాడారు ఆ జగద్గురు శంకరాచార్యుల వారు. అంటే అదే అనగా ఒక కుసుమం కోసం చూడండి, స్వామివారికి బిల్వపత్రాలు అర్పిస్తాం, శివాయకు కావలసినటువంటి జలము కానివ్వండి, బిల్వపత్రాలు కానివ్వండి, 3 పత్రాలతో ఉన్నటువంటి ఇదైతే ఉందో త్రిదళం, ఏది జ్ఞాన కర్మ భక్తి, ఈ 3 దళాలతో ఉన్నటువంటి ఆ బిల్వపత్రం ఏదైతే ఉందో, ఒక బిల్వపత్రం ఇస్తే సువాసన ఉంటుందా దాంట్లో? కానీ ఆ యొక్క జ్ఞాన కర్మ భక్తి అన్నటువంటి విషయాలతో ఆ స్వామివారికి ఆ బిల్వపత్రాలను సమర్పించడం, ఎక్కడైనా శివాలయాల్లో అర్చన చేయడం అంటే అది మానవుని యొక్క మహద్భాగ్యం, అదృష్టం. అదేవిధంగా ఇక్కడికి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఓ శివయ్య, ఓ ఉమాపతి, నీకు కావాల్సింది ఏంటిదయ్యా? నా యొక్క శరీరం అనేది నా యొక్క ఏదైతే ఓ కుసుమంగా ఓ పుష్పముగా నీకు సమర్పిస్తున్నాను. అందుకే ఇక్కడ కుస్మము అన్నటువంటి పదాన్ని వాడారు. ఎక్కడ చూశారండి జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పింది ఆ కాలంలో, కానీ ఈ విషయాలన్నీ కూడా జీవితాంతం ఉండిపోతాయి. ఇది చెప్తున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. మానవుడు కావలసినటువంటిది ఏవైతే 3 గుణాలు ఏవైతే ఉన్నాయో అప్పుడే శివునికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఒక పుష్పము సమర్పించినంత మాత్రాన కాదు, ఒక పుష్పం గొప్పగా మాలలు తెచ్చి స్వామివారికి ఏదో ఆ పని ఈ పని దొంగ పని చేసి ఏదో పని చేసి అనవసరమైనటువంటి ఆ సంపాదన చేసి స్వామివారికి నేను గొప్పగా చేస్తున్నాను, అభిషేకాలు చేస్తున్నాను అన్నటువంటి గొప్ప ఆరాధన చేస్తున్నానంటూ అది కాదు. అందుకే పశుపతి అన్నటువంటి పదాలను చెప్పిన పశునాంపతి పాపనాశం పరేశం అన్నటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకంలో కూడా వస్తుంది. పాపనాశం పరేశం అనగా పశుపతి అనగా పాపాలను తీసినటువంటి వాడు, కేవలం స్వచ్ఛమైనటువంటి భావాలతో మనకు స్వీకరించి తన యొక్క ఒడిలో తీసుకున్నటువంటి వాడు కేవలం మాత్రమే శివయ్య. కావున భక్త మహాశివులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే తప్పకుండా మనస్సును స్వచ్ఛముగా ఉంచుకొని స్వామికి తన జీవితం అన్నటువంటి పుష్పాన్ని ఆ స్వామికి అంకితం చేస్తే చాలు. అది గొప్పదైనటువంటి పుష్పాలు అంటే ఏవైతే ఉన్నాయో పుష్పాలు తెచ్చి సమర్పించాలి, కాదన్నట్టు కాదు, కానీ స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సమర్పించాలి. స్వచ్ఛమైనటువంటి మనస్సుతో అంటే ఎలాంటి కల్మషాలు లేనటువంటి మనస్సు, ఎలాంటి దుర్వాక్యాలు లేనటువంటి మనస్సు. మన కుటుంబంలో కానీ మన సంసారంలో కానివ్వండి, మన యొక్క చుట్టుపక్కల కానివ్వండి, ఫలానా వ్యక్తి గొప్పవాడిగా ఇలా అతను ఎవరి వద్ద పోక ఎవరి వద్ద మాట్లాడక కేవలం మాత్రమే ఆ పరమాత్మని ధ్యానిస్తూ తన యొక్క పొట్టను చూసుకుంటూ వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తూ నీతిపరమైనటువంటి ఉద్యోగం చేస్తూ వ్యాపారాన్ని కూడా తనకు తగినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఆ స్వచ్ఛమైనటువంటి నీతిపరమైనటువంటి వ్యాపారం చేస్తూ ఆ భగవంతునికి అయ్యా శివయ్య నా యొక్క జీవితం అంతే కూడా నీకు సమర్పించాను, అది కావాల్సింది, నా జీవితం అన్నటువంటి పుష్పం నీకు సమర్పిస్తున్నాను. ఆ జీవితం అన్నటువంటి పుష్పం ఎక్కడి నుంచి అంటే చిన్ననాటి నుంచి వచ్చినటువంటి సంస్కృతి సభ్యత, చిన్ననాటి నుంచి అయితే వస్తుంది ఆ సంస్కారము, ఆ సభ్యత, ఆ ఆచారం, అది పుష్పం.
ఒక ఆ, మల్లె మొగ్గ తీసుకోండి, దాని యొక్క సువాసన పుష్పం వికసించకముందే దాని యొక్క సువాసన వస్తుంది. అలాగనే ఒక పిల్లవాడు పెద్దవాడు కాకముందే అతడు ఏమవుతాడంటే తన యొక్క చిన్ననాటి నుంచి తన సుగంధ పరిమళాలు వీస్తూ ఉంటాయి. అబ్బా, ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడయ్యా. గొప్పగా ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి విద్యార్థుల్లో కూడా చూడండి, చిన్ననాటి నుంచే అది క్రమశిక్షణగా ఉంటుంది. పెద్దవారిని గౌరవించడం, తల్లిదండ్రులను ఆరాధించడం, పెద్దవారి యొక్క మన్ననలు పొందడం, తన చిన్ననాటి నుంచే వేసినటువంటి ఏవైతే బీజాలు ఉంటాయో ఆ పుష్పం అలా పరిమళిస్తుంటుంది. అలాంటి పుష్పం స్వామివారికి, జీవితం అన్నటువంటి పుష్పం స్వామివారికి చాలా ప్రియమైనటువంటి పుష్పం. అది కావాలంటున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. కేవలం ఆ పుష్పాలు మాత్రమే మాత్రమే కానివ్వండి, మనస్సు అన్నటువంటి పుష్పం స్వామివారికి ఏదైతే అలంకరింపబడుతుందో అదే స్వామివారికి ప్రీతి అన్నమాట. అందుకే ఓ ఉమాపతి, నగవన మృగత్వం మశకతాపాశు పశుత్వం కీటత్వం భవతు విహగాత్వాదిజననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీం విహారాసక్తం చేదృద్దయామిహా కిం తే నవపుషా అన్నటువంటి విషయానికి నరత్వం మానవుడుగా, దేవత్వం దేవత రూపముగా, నగవన మృగత్వం తాను వనాలతో ఉన్నటువంటి మృగముగా, మశకత అన్నటువంటి పదంతో కూడినటువంటి పశుత్వం పశువుతో, కీటత్వం చిన్న చిన్న పురుగులతో కీటకాలతో ఉంటూ కూడా ఏంటిది విహాగత్వాది జననం పక్షుల యందు కూడా జన్మిస్తూ, అనగా దీని యొక్క అర్థం చెప్తున్నారంటే మానవుడిగా పుట్టినా కానివ్వండి, లేదా దేవతుని యొక్క కృపా కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్టుగా కానివ్వండి, లేకుంటే వన మృగంతో ఉన్నటువంటి వాడిగా కానివ్వండి, వనాల్లో తిరిగినటువంటి మృగంగా కానివ్వండి, పశుత్వంగా ఉన్నటువంటి వాడుగా కానివ్వండి, మరి పురుగులతో ఉన్నటువంటి కీటకాలతో ఉన్నటువంటి మానవుడుగా కానివ్వండి, భవతు విహాగత్వాది జననం పశువులుగా జీవించినా కానివ్వండి, ఎలాంటి జననమైనా కానివ్వండి, ఏమంటున్నారు, సదా త్వత్పాదాబ్జా ఎల్లప్పుడూ కూడా మీ పాదాంబుజాలను, మీ పాదాలను పూజించుటకై నాకు అవకాశం కల్పించు తండ్రి ఓ శివయ్యా. స్మరణ పరమానందలహరి, మీ ధ్యానాన్ని చేస్తూ నా యొక్క జీవితాన్ని ఆనందమయమైనటువంటి ఆనందాలహరి పాడినట్టు చేయవయ్యా, ఏ జన్మలో అయినా కానివ్వండి అని చెప్తున్నారు. మానవుడు అయినా కానీ, పశువు అయినా కానీ, కీటకాలైనా కానివ్వండి, వన మృగాలు కానివ్వండి, లేదా అంటే పక్షులుగా కానివ్వండి, ఏ రూపంలో కానివ్వండి నేను పుట్టినా కానివ్వండి, ఓ శివయ్యా నీ పాద పద్మాలకు సేవించడం నా యొక్క కర్తవ్యమయ్యా. నా యొక్క మానవ రూపంలో ఇలా ఇవ్వవయ్యా, ఈ జన్మాలకు కావలసినటువంటి ఇదే భీక్షణయ్యా అంటూ ఆ స్వామివారు జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పారు. నరత్వం అన్నటువంటి పదానికి చెప్పినటువంటి పదం మానవుడు కాలేడా, అయ్యాడు. అలాగనే ఏంటిది దైవత్వం అన్నటువంటి పదానికి మానవుడే దేవుడిగా మారిపోయినటువంటి వారు, జగద్గురు అయినటువంటి వారు మనము జగద్గురు శంకరాచార్యుల వరకు మనం చెప్పడం లేదా. అలాగే అన్నమయ్య కానివ్వండి, అలాగనే వీరబ్రహ్మేంద్ర స్వామి కానివ్వండి, లేదా భక్త తుకారం కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం దేవతలుగా మనం ఈనాడు పూజిస్తున్నాం. మరి అంతేకాదు వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా మనం పూజిస్తున్నాము. అంటే దీని యొక్క అర్థం సామాన్యమైనటువంటి మానవుడుగా పుట్టి తాను దైవుని యొక్క కార్యక్రమాలు చేస్తూ తన జీవితాన్ని అంకితం చేశాడు కాబట్టి వారికి మనం దేవతలుగా పూజిస్తున్నాం. అలాగనే ఇక్కడ వన మృగాలలో తీసుకున్నట్లయితే అనేకమైనటువంటి మృగాలు ఉన్నాయి. ఏ మృగాలు ఉన్నాయి? భయంకరమైనటువంటి సింహం లాంటి, పులి లాంటి భయంకరమైనటువంటి మృగాలు ఉన్నాయి. వనాల్లో తిరిగినటువంటి, అడవుల్లో తిరిగినటువంటి మృగాలు ఉన్నాయి. ఆ మృగాలన్నీ కూడా అమ్మవారికి వాహనం కాలేదా? సింహం వాహనం కాలేదా? అయింది.
అనగా ఎంత భయంకరమైనటువంటి జాతిలో పుట్టినా కానివ్వండి, కేవలం ఆ సింహం లాంటిది ఆ అమ్మకు, జగన్మాతకు, జగదీశ్వరికి వాహనమైనటువంటిది. అలాగనే గజం తీసుకోండి, ఏనుగు. ఆ ఏనుగు కూడా ఏంటిది, ఏంటి లక్ష్మీమాతకు కానివ్వండి, లేదా అంటే ఆ ఏనుగు యొక్క చర్మాన్ని ఆ స్వామివారి కట్టుకోవడం కానివ్వండి, ఆ ఏనుగు గజం ఏదైతే ఉందో ఆ స్వామివారి యొక్క వాహనం కాలేదా? వాహనాల్లో ఈనాడు గజవాహనాలు చేస్తుంటారు. అనగా సాక్షాత్తు విష్ణు యొక్క ఏదైతే వాహనం పైన స్వామివారికి గజవాహనం అంటూ తీస్తూ ఉంటారు. వారి యొక్క వాహనం గరుడ వాహనం, పక్షి కాలేదా? గరుడ వాహనం వాహనమైంది. అలాగనే నందీశ్వరుడు ఏదైతే నంది ఉన్నదో ఆ నంది శివుని యొక్క వాహనమైంది. అనగా ఒక పక్షి, ఒక ఏంటిది, ఒక ఏనుగు, మరి ఒక మానవుడు ఎలా అయ్యాడయ్యా? నీ యొక్క వాహనంగా మారిపోయారు. ఓ నందీశ్వరుడు లేనిది అత శివాలయంలో నందీశ్వరుడు లేనిది శివాలయం ఉండనే ఉండదు. ఎక్కడైతే శివాలయం ఉంటుందో, శివుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నంది తప్పకుండా ఉంటుంది. ఎక్కడైతే విష్ణు యొక్క స్వరూపం, సాక్షాత్తు విష్ణు యొక్క దేవాలయం ఎక్కడ ఉంటుందో అక్కడ గరుడల్వారు వాళ్ళు తప్పకుండా ఉంటారు. దీని యొక్క అర్థం ఏంటిది అంటే, స్వామివారి యొక్క కార్యక్రమాల్లో లీనమైనటువంటి వారు కేవలం వారు మాత్రమే ఉన్నారు. ఇలాంటి పక్షులుగా, జంతువులుగా, కీటకాలుగా, పురుగులుగా కాలేదా? అలాగనే మనం శ్రీకాళహస్తి అని చూడండి, శ్రీ పురుగు మరి సాలె పురుగు చేసి ఆ శివుని మనం ప్రత్యక్షం చేసుకోలేదా? ఆ గజము ప్రత్యక్షం చేసుకోలేదా అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు జగద్గురు శంకరాచార్యులారు. జన్మ జన్మాల్లో కూడా నేను తప్పకుండా మీ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలయ్యా ఓ శివయ్య అంటూ చెప్పినటువంటి విషయానికి ఆ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పారు. అలాగనే భక్త తుకారాం కానివ్వండి, ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో, అవతార పురుషులైనటువంటి మహాపురుషులు ఎవరైతే ఉన్నారో ఆ మహాపురుషులందరూ కూడా తమ జీవితాలంతా కూడా ఆ స్వామివారి యొక్క చరణాల్లో పెట్టినటువంటినందుగా వారికి మనము ఈనాడు దేవతలుగా మనం పూజించుకుంటున్నాం. అది చెప్తున్నారు. విహారసక్తం చేదృదయా, ఎంత విహారం చేసినా కానివ్వండి, ఎక్కడ తిరిగినా కానివ్వండి, కేవలం మీ నామస్మరణే మాత్రమే, నీ పాదాల యొక్క చరణామృతం, మీ పాదాల యొక్క సేవ చేయడమే మానవ యొక్క ధర్మం అంటూ ఆ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అది మీ దయ కావాలి. మీ దయ ఉంటేనే చేయగలుగుతాం. ఈనాడు ఈ ఛానల్ ద్వారా ఈ శివానంద లహరి చెప్తున్నామంటే స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఈనాడు శివానంద లహరి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నామంటే ఎంత మన యొక్క భాగ్యం పండింతో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసినటువంటి దినం ఉంది ఈరోజు. అందుకే పరమానంద లహరి, పరమమైనటువంటి ఆనందాన్ని పొందుతాను, పరమమైనటువంటి మీ యొక్క కృపా కటాక్షాలు పొందుతాను. ఏ జన్మలో అయినా కానివ్వండి, సప్త జన్మ అన్నటువంటి జన్మాల్లో కానివ్వండి, ఎలాంటి అవస్థలో ఉన్నా కానివ్వండి, తప్పకుండా ఓ శివయ్య మీ యొక్క చింతన మాత్రమే ఉండాలి. మీ యొక్క కేవలం భజన మాత్రమే ఉండాలి అంటూ హర హర శంకర శివ శివ శంకర అంటూ కిం తేన వపుషా, ఎందువలన ఈ జీవితం, కిం అన్నటువంటి దానికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ జీవితం అనేది ఎందుకయ్యా, కేవలం మీ యొక్క పాదార విందాలను కేవలం మాత్రం మీ చింతన ఏందే ఉండినట్లయితే తప్పకుండా నా జీవితం ధన్యమైపోతుందయ్యా అన్నటువంటి విషయానికి ఈ ఎపిసోడ్లో చెప్తూ స్వస్తి.